అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అఖండ 2 సినిమాకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇవాళ నైట్ బెనిఫిట్ షోలు పడబోతూ ఉన్నాయి. ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు గవర్నమెంట్ ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. అంటే బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తూ సినిమా టికెట్ ధర పెంచుకోవడానికి అవకాశం ఇస్తూ 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం ప్రకటించింది. దాని ఫలితంగా ఈరోజు రాత్రి 8 గంటలకి పడాల్సినటువంటి అఖండ 2 ప్రీమియర్ షో ఇక క్యాన్సిల్ అయిపోయినట్టే లెక్క. రేపటి నుంచి సినిమా టికెట్ ధరలు కూడా నార్మల్ సినిమా టికెట్ రేట్లు మాత్రమే అమ్మాలి. పెంచిన టికెట్ ధరలు అమ్మటానికి అవకాశం ఉండదు హైకోర్టు తీర్పు ప్రకారం. మరి దీని మీద అంటే ఇప్పటికీ ఈ నిర్ణయం ప్రకటించి రేపటికి విచారణ వాయిదా వేశారు కాబట్టి రేపటి విచారణలో ఏమన్నా హైకోర్టు సానుకూలత సినిమా పట్ల వ్యక్తం చేస్తే చెప్పలేం. ఫస్ట్ అయితే హైకోర్టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అలాగే ప్రభుత్వానికి సినిమా నిర్మాతకి నోటీసులు జారీ చేసింది. కాబట్టి రేపు వాళ్ళు కోర్టు దగ్గర అప్రోచ్ కావాలి. కోర్టు అంతిమంగా ఏం చెప్పిద్దని చూడాలి. కానీ ఈ రోజుకైతే ఈరోజు రాత్రి వేస్తున్న బెనిఫిట్ షోలు ఆగిపోతాయా అనేటువంటి సంశయం ఉంది. కాకపోతే ఇప్పటికే టికెట్ అమ్మున్నారు. బుక్ మై షో తదితర ఉంటాయి కదా సినిమా టికెట్లు బుక్ చేసుకునేటువంటి యాప్స్, దాని ద్వారా ఇప్పటికే టికెట్స్ పూర్తిగా అమ్మున్నారు. నైట్ బెనిఫిట్ షో టికెట్స్ అన్నీ దాదాపు అయిపోయినాయి, సోల్డ్ అవుట్. మరి సోల్డ్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయగలరు? వాస్తవానికి గతంలో ఓజీ సినిమాలో కూడా తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది, బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు వేయొద్దు, సినిమా టికెట్ ధరలు పెంచొద్దని. కాకపోతే అప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆ రోజు చాలా ఈవినింగ్ అయిపోయింది హైకోర్టు తీర్పు వచ్చేసరికి. ఆర్డర్ కాపీ రాని ఫలితంగా ఆ రోజు ఓజీ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా టికెట్ ధరలు కూడా ఆ రోజు పెంచినటువంటి ధరలే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు హైకోర్టు కూడా అదే విషయం సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి జీవోలు ఇవ్వద్దని ప్రభుత్వాన్ని అడిగింది. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి జీవోలు ఇవ్వద్దు, ఎందుకు ఇస్తున్నారు పదే పదే, మేము చెప్పినా కానీ ఎందుకు ఇస్తున్నారు? అది కూడా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు, పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఎందుకని ఇస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి? మేము వద్దని చెప్పినా ఎందుకు ఇస్తున్నారు? మేము దీన్ని కోర్టు ధిక్కరణ కింద తీసుకోవాల్సి వస్తుంది అని కూడా కోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యానాలు చేసినట్టుగా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అఖండ అసలు నిజానికి లాస్ట్ వీక్ రిలీజ్ కావాలి. లాస్ట్ గురువారం బెనిఫిట్ షోలు పడాలి, లాస్ట్ శుక్రవారం సినిమా రిలీజ్ కావాలి. కానీ 2 నిర్మాణ సంస్థల మధ్య వచ్చిన గొడవ వల్ల 14 రీల్స్కి తర్వాత హీరో ఇంటర్నేషనల్కి వచ్చిన గొడవ వల్ల ఆ గొడవకి మళ్ళీ అఖండ సినిమాకి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఎప్పుడూ ఆగడు సినిమా నుంచి ఉందంట. ఫైనాన్షియల్ గొడవ ఉంది. ఏదో 28 కోట్లు 29 కోట్లు 14 రీల్స్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇవ్వాలట. 28 కోట్లు కాదు ఇంకా తక్కువ ఏదో అంటారు. మొత్తానికి ఫైనాన్షియల్ గొడవలు వాళ్ళ మధ్య ఎప్పటి నుంచే ఉన్నాయి. 14 రీల్స్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా 14 రీల్స్ ప్లస్ అని పెట్టి సినిమా రిలీజ్ చేయబోయారు. అంటే 14 రీల్స్ అంటే ఎట్టాగు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు సినిమాని అడ్డుకుంటారు, కోర్టులో కేసులు ఉన్నారు అని చెప్పేసి 14 రీల్స్ ప్లస్ అని పేరు పెట్టేసి నిర్మాణ సంస్థ పేరు 14 రీల్స్ ప్లస్ పేరు మీద సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అనుకుంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆ 14 రీల్స్ ప్లస్ 2 ఒకటే అండి, దాంట్లో ఉన్న డైరెక్టర్సే దీంట్లో ఉన్నారని కోర్టుకి చూపించేసి, ఎందుకంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లీగల్ టీం. వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు చూపించేసి మొత్తానికి సినిమా రిలీజ్ కాకుండా స్టే తెచ్చుకోగలిగారు. పోయిన శుక్రవారం స్టే తెచ్చుకోగలిగారు. పోయిన గురువారం బెనిఫిట్ షోలు పడలేదు, శుక్రవారం సినిమా రిలీజ్ కాలేదు, కేవలం కోర్టు స్టే ఉండటం వల్ల. కానీ నిజానికి అప్పటికే సినిమా టికెట్ అమ్మున్నారు. బెనిఫిట్ షో టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి, ఫస్ట్ షో టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు శుక్రవారం రోజు మొదటి షో టికెట్స్ బుక్ అయి ఉన్నాయి, బెనిఫిట్ షో టికెట్స్ బుక్ అయి ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ కావడానికి అవకాశం లేదు, కోర్టు స్టే ఉండటం వల్ల. అప్పుడు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఆడియన్స్కి డబ్బులు తిరిగి ఇచ్చేశారు. మళ్ళా సరే ఆ గొడవ ఏదో సద్దుమణిగింది. మొత్తానికి బాలకృష్ణ ఇన్వాల్వ్ అయ్యాడు, బోయపాటి సీను డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు, మొత్తానికి సినిమా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తానికి ఆ 2 నిర్మాణ సంస్థల మధ్య గొడవ తీర్చారు. నిజానికి ఆ గొడవకి బాలకృష్ణకి, ఆ గొడవకి బోయపాటి సీనుకి, ఆ గొడవకి అఖండ సినిమాకి ఏ సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఈ అఖండ సినిమాని ఆపింది. మొత్తానికి బాలకృష్ణ బోయపాటి సీను సినిమా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి
వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏదో సర్దుమణిగిచ్చారు. ఆ స్టేని విరమించుకున్నట్టు చేసుకోగలిగారు. ఆ కేసునే విత్డ్రా చేసుకున్నట్టు ఏదో చేయగలిగారు. సినిమా రిలీజ్‌కి అంతా మార్గం సుగమం అయింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఇవాళ నైట్ బెనిఫిషియల్ పడాలి. రేపు పెంచిన టికెట్ ధరలతో సినిమా పడాలి. ఈ సినిమా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలతో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీకే రిలీజ్ కావాల్సి ఉంది. చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ కోర్టు స్టే వల్ల రిలీజ్ కాలేదు కాబట్టి ఒకసారి టికెట్ కొని కూడా సినిమా రిలీజ్ కాలేకపోయింది కాబట్టి చూడలేకపోయారు కాబట్టి ఈసారి చాలా ఆతృతగా ఎప్పుడైతే బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేశారో వెంటనే నిమిషాల వ్యవధిలో టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. బాలయ్యకి వీరాభిమానులు ఉంటారు కదా, టికెట్స్ వెంటనే బుక్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు అసలు బెనిఫిట్ షో పడిద్దా లేదా? అందులోనూ ఇప్పుడు అంతా లెక్కలు ఎలా ఉండే సినిమాకి ఇంత కలెక్షన్స్ అంత కలెక్షన్స్ అని చెప్పుకునే పరిస్థితి కదా. ఆ కలెక్షన్స్ లెక్కలు చూపించాలంటే టికెట్ ధరలు పెంచాల్సిందే. టికెట్ ధరలు పెంచితేనే అనుకున్నన్ని లాభాలు వస్తాయి. అందులో ఈ సినిమా 1 వీక్ లేట్ కావటం కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళ మీద పడ్డాను. తర్వాత ఎప్పుడో పంచాయతీ ఇప్పుడు తీరింది కాబట్టి దానికి ఫైనాన్షియల్ ఖర్చులు పెట్టుంటారు. వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ జరుగుంటాయి. సో ఖచ్చితంగా అఖండ నిర్మాణ సంస్థ వాళ్ళు డబ్బుల కోసం ఇప్పుడు ఆవురు అనే పరిస్థితిలో ఉండుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత వీలైనంతగా ఆడియన్స్ నుంచి లాగుదాం అనుకునే పరిస్థితిలో ఉండుంటారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నిజానికి కోర్టు గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీద స్టే ఇవ్వటం, అంటే దాన్ని నిలుపుదల చేయటం, దాన్ని సస్పెండ్ చేయటం ఏదైతే ఉందో అది అఖండ నిర్మాణ సంస్థకి పెద్ద ఇబ్బంది. ఇంకో పక్కన బాలకృష్ణ అభిమానులు కూడా నిరాశ. సో సినిమా టికెట్ ధర ఎక్కువ తక్కువ పక్కన పెడితే ఇప్పుడు బెనిఫిట్ షోలు పడవు కదా. టికెట్ బుక్ చేసుకుని ఉన్నారు, బెనిఫిట్ షోలు పడతాయో లేదో తెలియదు. ఇది కేవలం తెలంగాణకి మాత్రమే, హైదరాబాద్కి మాత్రమే. మామూలుగా ఆంధ్రాలో మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితి వేరు. కానీ హైదరాబాద్లో మాత్రం తెలంగాణ మొత్తం తెలంగాణ అంటే హైదరాబాద్లోనే ఎక్కువ బెనిఫిట్ షోలు పడతాయి కాబట్టి మొత్తంగా ఇవన్నీ ఆగిపోయినట్టే లెక్క. సో ఈ బెనిఫిట్ షోల మీద, ఈ ప్రీమియర్ షోల మీద, ఈ టికెట్ రేట్ల పెంపు మీద నాకు మీ కామెంట్ కూడా కావాలి. ఎందుకు అంటే మీకు గుర్తుందో లేదో, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అది ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వచ్చారు. ఆ రోజు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఒక మహిళ మరణించింది. ఒక బాబు గాయాల పాలయ్యి హాస్పిటల్ పాలయ్యాడు. ఆ రోజు చాలా పెద్ద వివాదం జరిగింది. ఆ వివాదం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉండవు, సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం మేము ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పాడు. అలా చెప్పాడు లేదో మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు పట్టుకొని కోర్టుకు వెళ్తూ ఉన్నారు అందరూ. ప్రభుత్వం అప్పుడు అలా చెప్పింది కానీ ఇస్తుంది, దానివల్ల ఆడియన్స్ జేబులు గుల్లవుతున్నాయి, అభిమానులు ఇబ్బంది పడుతున్నారు అని కోర్టుకి ఎవరుకోలుగా పోతున్నారు. ఈ చర్చ జరగడానికి కారణం రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన మాటే. ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. కోర్టు నుంచి ఇప్పుడు మొట్టికాయలు. మొత్తానికి అభిమానులు మాత్రం నిరాశ. ఆ రోజు కూడా అంతే. ఓజీ సినిమా ప్రీమియర్ షో పడదా అని చాలా ఇబ్బంది. టికెట్ బుక్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, వాళ్ళు కరెక్ట్ కట్టిన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి. ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా మొదటి రోజు చూడాల్సిందే అనుకునే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉంటారు. ఇప్పుడు అఖండ 2 విషయంలో కూడా అదే హైదరాబాద్లో ఒకటే ఉత్కంఠ. ఏదేమైనా కోర్టు తీర్పు మేరకు బెనిఫిషియల్ పడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.